13వ రోజు ఏ ఆలోచన చేత ప్రభు మనలను ప్రార్థనాత్మలోనికి నడిపిస్తున్నారో మనము ఆ ఆలోచనను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామని ఉద్దేశం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. యవన బిడ్డలు చక్కగా ఈ వచనాలను ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడినవి ఉన్నారో ఆ సంగతుల కొరకు కనిపెడుతూ భవిష్యత్తులో విన్నవి గుర్తుపెట్టుకోవటానికి చక్కగా వ్రాసుకోవటం మంచి అలవాటు కాబట్టి చక్కగా వ్రాసుకోనండి. ఈ మాటలు విన్న తర్వాత గృహాలకు వెళ్ళాక వాటిని ధ్యానిస్తే ఎంతో ఆత్మీయ బలం సమకూర్చబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. పరిశుద్ధాత్మదేవ, ఈ దినాలలో మేము బలపరచబడటానికి, ప్రోత్సహించబడటానికి, పాపములను ఒప్పింప చేయబడటానికి, సత్యమార్గములో మమ్మలను స్థిరులుగా నడిపించడానికి, మమ్మలను పరిశుద్ధమైన అలంకారాలతో సిద్ధపరచడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించినందులకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము మాతో మాట్లాడనయ్యున్నటువంటి అంశము ద్వారా మా అందరికీ జ్ఞానహృదయం కలుగునట్లుగా, బతుకును సరిదిద్దుకోవడం కావలసినటువంటి హెచ్చరిక మేము పొందినట్లుగా దానిని మా బ్రతుకుల్లో అలవర్చుకొని ఆ ప్రకారంగా నీకు ఇష్టలుగా ఉండినట్లు కృప చూపించమని నన్ను మమ్మలను మీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య గొప్ప నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. 16వ అధ్యాయములో మత్తయి గారు రాసినటువంటి విషయం ఏంటంటే, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. యేసయ్య 12వ వచనంలో 13వ వచనంలో చూసినప్పుడు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగా. ఈ ఇతివృత్తం అంతా మనకు తెలుసు. గతంలో ఎన్నో మార్లు మనం ధ్యానం చేసాం. గొప్ప గొప్ప దైవజనులు చేసిన ధ్యానాల్లో కూడా మనం విని నేర్చుకున్నాం. అయితే ఇందులో ఈ ఇతివృత్తం జరిగిన తర్వాత పేతురు భక్తుడు ఏ విధంగా ఆత్మీయతలో లోతుగా స్పందించాడో, ప్రభువుకు ఉత్తరం ఇచ్చాడో, ఆ ఉత్తరంలో ఉన్నటువంటి దేవుని దైవత్వాన్ని ఏ విధంగా గుర్తించాడో ఆ సంగతిని మనము ఇందులో గ్రహించినప్పుడు, ఆ గుర్తించటం అనేటటువంటి స్వభావము నీకు ఉన్న మానవ స్వభావంతోనో మానవ గుణాంతోనో నీ రక్తమాంసముల ద్వారానో నీకు కలిగినటువంటి జ్ఞానం కాదది. తండ్రి మీకు దానిని బయలుపరిచినందువల్లనే నీకు అది తెలిసింది పేతురు అని ఒక ఆధిక్యతనిస్తున్నారు అక్కడ. ఏమిటి ఆధిక్యత అంటే 19వ వచనంలో పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు నేను ఇస్తాను అని ఏమంటున్నారంటే, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. అంటే దీనిలో అర్థం విప్పటము బంధించటం అంటే ఏంటంటే అర్థము ప్రార్థించటం అని అర్థం. విప్పటం అంటే ముడులు విప్పటం, కట్లు విప్పటం కాదు అర్థం. బంధించడం అంటే చైన్లతో, తాళ్లతో, గొలుసులతో బంధించడం అని కాదు అర్థం. అర్థం ఏంటంటే పరలోక రాజ్యములో దేవుని సన్నిధినికి చేరగలిగినటువంటి ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేసి ఆ ప్రార్థనలో దేన్ని పూర్తి విశ్వాసంతో ఫలానాది బంధింపబడాలి భూమి మీద నువ్వు కోరుతావో అది దైవ చిత్తానుసారమై బలమైన ప్రార్థన అయి ఉంటే ఖచ్చితంగా దాన్ని దేవుడు పరలోకంలో బంధిస్తారు. అంతే. ఇక్కడ బంధించిన సేమ్ వస్తువు, సేమ్ వ్యక్తి, సేమ్ శక్తి అక్కడ ఉంది. అక్కడ కూడా దేవుడు ట్విన్స్ ఇద్దరు ఉన్నారు.
ఎవరో ఇద్దరు ఉన్నారు, ఏ బి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ట్విన్స్. ఇక్కడ ఒకడు ఉన్నాడు, అక్కడ ఒకడు ఉన్నాడు. ఇక్కడ పేతురు బంధిస్తే వీడిని దేవుడు అక్కడ బంధిస్తాడు. ఇట్లా కాదు అర్థం. ఇక్కడ దేనినైతే బంధిస్తారో, అంటే ఏ విషయమైతే అరికట్టబడవలసి ఉందో, ఏ బంధకాలైతే విప్పబడవలసి ఉన్నాయో, ఇటువంటి వాటిని దైవ చిత్తానుసారమైన రీతిలో బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని పరలోకంలో అనుమతిస్తారు, అంగీకరిస్తారు. నెరవేరును గాక అని దేవుడు తన యొక్క ఆపన్న హస్తాన్ని, లేకపోతే ఆ కార్యము రూపుదాల్చడానికి కావలసినటువంటి అనుకూలతను, శక్తిని అనుగ్రహిస్తారు. అప్పుడు భూమి మీద ప్రార్థనలో దేనిని అభ్యర్థించారో దానిని దేవుడు అనుమతిస్తారు. ఆయన ఒక సిగ్నేచర్ చేసి గ్రీన్ ఇంక్తో ఒక ముద్ర వేసేస్తారు. ఎస్, ఇట్ వాజ్ శాంక్షన్డ్ అని ఇచ్చేస్తారు. అదే సమయంలో నీవు ఫలానా వాళ్లకు కావలసినటువంటి అక్కర్లు ఉన్నాయి అని ప్రార్థన చేసినప్పుడు అవి అనుగ్రహించబడతాయి. ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టడం, దేవునిలోంచి ఒక అనుమతిని పొందటం ప్రార్థన ఫలితంగా జరిగేటటువంటి కార్యం. ఇందులో మనం గమనించినప్పుడు, ఈరోజు మనము ధ్యానించేటప్పుడు, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ధ్యానించేటప్పుడు, భూమి మీద దేవుని చిత్తమును నెరవేర్చటము, భూమి మీద ఉన్నటువంటి ప్రజల అక్కరల కొరకు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించటం కొరకు, దయ్యపు శక్తుల చేత పీడింపబడే వారిని విడిపించటం కొరకు, పాపపు దాస్యంలో ఉన్న వారిని విడిపించటం కొరకు, దారిద్ర్యతలో ఉన్నవారికి దేవుడు సమృద్ధిని ఇవ్వటం కొరకు ప్రార్థన చేసేటటువంటి దేవుని అనుమతిని, దేవుని అంగీకారాన్ని, దేవుని ఇష్టాన్ని నిశ్చయంగా పొందుకోవటానికి కావలసిన ప్రార్థనా శక్తి మనం సమకూర్చుకుంటే, పేతురు భక్తునికి మాత్రమే ఇవ్వబడిన ఆధిక్యత కాదది. భూమి మీద క్రైస్తవ జనాంగానికి, దేవుని బిడ్డలైన వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అది. దాన్ని ఎవరు తీసివేయలేరు. అందుకని మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన విన్నపాలు, మన మనవులు, మన యాచనలు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. ఇవన్నీ కూడా దేవునికి అంగీకారయుతమయ్యేటటువంటి పరిశుద్ధ జీవితం. ఆ పరిశుద్ధ జీవితంలోంచి పెళ్ళుబికి వచ్చేటటువంటి హృదయపూర్వక విజ్ఞాపన, ప్రార్థన, అది కూడా పరిపూర్ణమైన, అచంచలమైన, విశ్వాస సహితమైన ప్రార్థన. ఖచ్చితంగా భూమి మీద ఏది విప్పబడాలో ఆ వాటిని దేవుడు అంగీకరించి తన అనుమతిని తెలియజేస్తారు. ఆ ఆధిక్యత భూమి మీద మనందరికీ ఇవ్వబడింది. అయితే దానిని మనం ఎంతమంది వినియోగించుకుంటున్నాము, ఎంతమంది ఈ ఆపర్చునిటీని సద్వినియోగపరుచుకుంటున్నాము? ఈ ప్రార్థన అనేటటువంటి ఒక తాళపు చెవి ద్వారా అనేకమైన ఆశీర్వాదాలను మనం విప్పటం, ఓపెన్ చేయటం, తలుపులు తెరిచి ఆ నిధిలోనికి ఎంటర్ కావటం అనేటటువంటి దాన్ని ఎంతమంది మనం ఉపయోగించుకుంటున్నాం? ఎందుకని ఈ మాట అడుగుతున్నానంటే, ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే, అనేక మంది ప్రార్థన చెయ్యాలని ప్రార్థన చేద్దాం మనం ఈరోజు. ఓకే, అనేక మంది ప్రార్థన చెయ్యాలి అని మనం ప్రార్థన చేయటం. ప్రభువా, పేతురు భక్తునికి నీవు ఒక అవకాశం ఇచ్చావు, ఆధిక్యత ఇచ్చావు. అవకాశం కాదు, ఆధిక్యత ఇచ్చావు. ఏంటి ఆధిక్యత అంటే, భూమి మీద నువ్వు దేనిని విప్పుతావో అక్కడ పరలోకంలో విప్పబడుతుంది, దేన్ని బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది. ఈ భాగ్యము, ఈ ఆపర్చునిటీని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి సహవాసంలో కూడా ఒక విభాగం అనేది ఒకటి ఉండాలి. ఏంటంటే ప్రేయర్ సెల్ ఉండాలి. ప్రార్థన గుంపు, ప్రార్థన గూడు, ప్రార్థన కుటీరం, ప్రేయర్ హట్ లాంటిది, లేకపోతే ప్రేయర్ టవర్ లాంటిది ఖచ్చితంగా ఒక ప్రతి చర్చిలోనూ, ప్రతి పరిచర్యలోనూ ఉండాలి. అంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనా విభాగం, దేవునిలో నిలకడగా ఎదిగి ఫలిస్తూ, అభివృద్ధి పొందుతూ, అనుభవాలు సంపాదించుకుంటూ, దైవజనునికి సహకారులుగా ఉన్నటువంటి పెద్దలైన, వయోవృద్ధులైన, విశ్వాసంలో అనుభవజ్ఞులైన వీరందరూ కూడా వారి మోకాళ్ళు నల్లగా మారి కాయలు కాసినటువంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఉంటున్నారా?
భలేవాడు అయ్యా బాబు, అందరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడు మోకాళ్ళు వేయటం వద్దని చెప్తున్నారు డాక్టర్లు, నువ్వేంటి మోకాళ్ళు నల్లగవ్వాలంటే? ఎంతో కాలంగా యవన కాలం నుంచి ప్రార్థనాత్మతో ఉన్న వాళ్ళకి యవన కాలంలోనే మోకాళ్ళ నొప్పులు రావు. కాలక్రమంలో దేవుడు ఆ మోకాళ్ళ ప్రార్థన అనుభవం అనే దాని ద్వారా దేవుడు తన అనుమతిని మనకి ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండటం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి వినయమును విధేయతను దేవుని ముందు కనపరచడానికి ఆ భంగిమ, ఆ సిట్టింగ్ మోడ్ ఉంది కదా, అది చాలా గొప్పది. అది మనలో వినయం, మనలో విధేయత, దేవుని ముందు లోబడి ఉన్నాము అనటానికి గుర్తు మోకరించడం. మోకాళ్ళ అనుభవం పోయింది, ఏనాడో పోయింది. దేవుని మందిరం పరిశుద్ధ స్థలమని నిర్ణయించి నిష్టగా బతకటం అనేది వదిలేసి, దేవుని మందిరం అనేది ఒక నిష్ట గరిష్టంగా ఉంచవలసిన స్థలం అని మనం ముందు నుంచి నేర్చుకున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క దాస్యంలోంచి, ఐగుప్తులోంచి వాళ్ళని విమోచించడం కొరకై దేవుడు ఒక నాయకుని పంపాలని మోషేని పంపటానికి మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తన మామయ్యని ఇత్రో మందను ఆ అరణ్యంలో కాచుకుంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించారు. మండుచున్న పొదలో పొద కాలుతుంది మండుతుంది కానీ పొద కాలిపోవటం లేదు. అక్కడ దేవుడు ఆ పొదలోంచి తన వాక్కును వినిపించి మాట్లాడినప్పుడు మోషేతో చెప్పారు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పు అని. దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుని మందిరాలమైనటువంటి మనలో నివసించేటటువంటి స్థలం దేవుని మందిరం. దానిలోనికి చెప్పులు వేసుకోకుండా రావటం అనేది ధర్మం. కానీ ఈ రోజుల్లో షూస్ వేసుకొని నేరుగా మందిరాలకు వెళ్ళిపోయి మోకరించే అవకాశమే లేదు, అవసరమే లేదు అన్నట్లుగా ఉంటున్నారు. మోకరించటం అనేటటువంటి దేనికి గుర్తంటే దేవుని సన్నిధిలో మన వినయంతో విధేయతతో ఉండి దేవునికి లోబడుతున్నాం, దేవుని వాక్కుకు మన అంగీకారాన్ని తెలియచేసి ఆ ప్రకారంగా ఆయన మాట చొప్పున జీవించడానికి ఇష్టపడుతున్నాం అనటానికి గుర్తు మోకరించటం. మోకరించటం అంటే సరెండర్ అయిపోవటం, మన బతుకును దేవునికి లోబరచటం. నీ ముందున్నాను ప్రభువా, నేను చూడు, నాలో వినయం ఉన్నది, విధేయత ఉన్నది, దీనత్వం ఉన్నది, లోబడిన స్వభావం ఉన్నది, నీ ముందు ప్రణమిల్లాను, నన్ను నీకు సరెండర్ చేసేసుకున్నాను, నన్ను నీ ఇష్టం చొప్పున వాడుకో, నడుపుకో అని చెప్పడానికి సూచన మోకరించడం. కనుక మనందరం కూడా అవకాశం ఉన్నంత మేరకు మోకరించడం ఎంతో ఆశీర్వాదం. అయితే ప్రార్థనల్లో అన్నిటికంటే గొప్ప ప్రార్థనగా దేవుడు లక్ష్య పెట్టే, ఇష్టపడే, వెంటనే జవాబిచ్చేటటువంటి ప్రార్థనగా ఉన్నటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన. చెప్పండి, ఎటువంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. కన్నీరు అనేటటువంటిది నటిస్తూ వచ్చేటటువంటి కన్నీటి నుంచి దేవుని అంగీకారం మనకు అందదు. హృదయంలో కలిగిన పశ్చాత్తాపం ద్వారా వచ్చే కన్నీరు, మనలో ఉన్న అపరాధములోంచి, భావంలోంచి పుట్టుకొచ్చే కన్నీరు, మనకున్నటువంటి అత్యవసరమైన అవసరతను దేవుని ముందు పరిచేటటువంటి దానిలోంచి కన్నీరు వస్తుంది. అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం ద్వారా, పాపమును ఒప్పుకోవటం ద్వారా, అతిక్రమాన్ని దేవుని సన్నిధిలో క్షమించమని అడిగే ప్రక్రియలో ప్రతి హృదయం ద్రవించినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు వస్తుంది. ఎంత కన్నీరు వస్తుంది? దావీదు భక్తుని అపరాధమును నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు దావీదు భక్తుడు ఎంతగా పశ్చాత్తాపడి ప్రార్థన చేశారంటేనంట, తన పరుపు తేలునంతగా, పరుపు కొట్టుకొని పోవునంతగా దుఃఖించానని చెప్పారు. నిజంగా అది జరగదు. అంత పరుపు తేలిపోయి, పరుపు నీళ్ళల్లో ముంచితే ఎన్ని నీళ్లు, 4 బకెట్లు నీళ్లు పీల్చొచ్చు, అంత పెద్ద పరుపులు ఉన్నాయి. అది తేలిపోవటం ఏంటి అంటే అర్థం ఏంటంటే, ఎడతెగని కన్నీటితో నేను నీ సన్నిధిలో దుఃఖపడుతున్నాను, కారణం నేను చేసిన అతిక్రమం ఫలితము. అందుకని ప్రార్థనలు అన్నింటిలోకెల్లా గొప్ప ప్రార్థన కన్నీటి ప్రార్థన. తర్వాత కనిపెట్టే ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అది? కనిపెట్టి ఎదురు చూసే ప్రార్థన, జవాబు దొరికే వరకు కనిపెట్టే ప్రార్థన, మొండి ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుని దగ్గర ఒక అత్యవసరమైన డెస్పరేటిజం అన్నది చూసారు, అత్యవసరమైన అభ్యర్థనగా దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, అది కన్నీటి ప్రార్థన.
కీర్తన గ్రంథం 6:6లో దావీదు భక్తుడు అంటున్నారు, నా పరుపు తేలునంతగా నేను పశ్చాత్తాపడుతున్నాను. అదే 42వ కీర్తన 3వ వచనంలో చూస్తే 6:6లో చూస్తే పరుపు తేలునంతగా ఆయన కన్నీరు కార్చారట. కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 3వ వచనంలో చూస్తే కన్నీరే ఆయనకు అన్నపానాలు అయిపోయినాయట. అంటే అర్థం ఏంటి? 24 గంటలు లేవకుండా నాన్ స్టాప్గా పదే 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 తనలో ఉన్న అపరాధమును దేవుడు క్షమించునంత వరకు, తన జీవితానికి అవసరమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల కొరకు, దావీదు భక్తునికి మనకున్నన్ని పరిమితమైన అవసరతలు కాదు, ఆయనకు అపరిమితమైన అవసరతలు ఉంటాయి. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, ఆయన పరిపాలనలో ఆయన చేతికి ఎంతోమంది లక్షల మంది ప్రజానీకం ఉంటారు కాబట్టి వారందరి కొరకు ప్రార్థించేవానిగా, తనకిచ్చిన తలాంతుల కొలది పాటలు రాసి పాడి స్వరకల్పన చేసి దేవుని మహింపరిచేవానిగా, దేవుని సన్నిధిలో ప్రార్థనా యోధునిగా గడిపేవానిగా, గొప్ప ప్రవక్తగా, ఇన్ని గుణలక్షణాలు ఉన్నందువల్ల అన్నిటి ద్వారా దేవుని మహిమపరిచేటటువంటి ఆ గొప్ప భక్తుడు, దేవుని హృదయానుసారుడు. ఆయన కన్నీరే అన్నపానాలు అయిపోయినాయి. అంటే ఏంటంటే ఆహారం మానేసి కంప్లీట్గా ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, నీరు మానేసి ఆహారం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడంలో ఆయనకున్న అత్యావశ్యకమైన, త్వరగా నన్ను ప్రభు క్షమించాలి, నేను క్షమకు పాత్రను కావాలి, అంత లోతైన ప్రార్థన చేయాలి. అదే 56వ సంకీర్తన 8వ వచనం చూస్తే ఆయన నా కన్నీరు నీ బుడ్డిలో దాచబడి ఉంది, అది నీ కవిలలో వ్రాయబడి ఉన్నది. అనగా ప్రతి కన్నీటి చుక్కను దేవుడు తన బుడ్డిలో దాస్తారట. అన్నీ ఇప్పుడు పాల కేంద్రాల వాళ్ళు, డైరీ ఫామ్ నడిపించే వాళ్ళు 20 గేదెలు ఉంటే ఆ 20 గేదెల పాలు తీసుకొచ్చి ఒక క్యాన్లోనే పోసేసి ఒక 20 గేదెల పాలు తీసుకెళ్ళి అమ్మేస్తారు. ఇప్పుడు దేవుడు కూడా నాకు అంత జ్ఞాపక శక్తి ఉండదులే, నాకు అంత ఫిజికల్ సైన్స్ నాలెడ్జి లేకపోతే ఆ సైన్స్ నాలెడ్జ్ లేదులే నాకు, కాబట్టి అందరి కన్నీరు ఒక పెద్ద కొండ పెట్టి అందులో దాచిపెడతాను అని అనుకోవటం కానీ, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండ, ఒక్కొక్క గిన్నె, ఒక్కొక్క ఏమన్నారు బుడ్డి అనే పేరులోనే అర్థమైంది మనకు. కుంకుమ బుడ్డి అని పాత రోజుల్లో చిన్న 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 దాంట్లో బొట్లు పెట్టేవారు. ఇప్పుడు కూడా మన అమ్మల ఇళ్లలో వంటల్లో పాత్రలో పోపుల డబ్బాలు ఉంటాయి, చిన్న 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 డబ్బాలు. ఇది కాదు అది కాదు, ప్రభు మనం భౌతికంగా ఆలోచించకూడదు. పెద్ద కొండ పెట్టి పెద్ద బాణ పెట్టి ప్రపంచంలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు కన్నీరు అంటే దాచిపెడతాడని, లేకపోతే ఒక్కొక్కడికి ఒక్కొక్క మణిప్రకాశం ఒక బుడ్డి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బుడ్డి. దేవుడు అంత జ్ఞానం తక్కువ వాడు కాదు. ఆయన అనంత జ్ఞాని, మహాజ్ఞాని. కాబట్టి నేనెంత కన్నీరు విడిచానో, ఎంత పశ్చాత్తాపడ్డానో, నాలో ఎంత పశ్చాత్తాప హృదయం పాపం విషయమై దేవుని సన్నిధిలో క్షమాపణను ఎంత లోతుగా కోరేటటువంటి స్వభావం ఉన్నదో దానిని బట్టి అంత కన్నీరు నా కళ్ళల్లోంచి ఉబికి వచ్చినప్పుడు నేను ఎంత కన్నీరు విడిచానో, 1000 మంది ఎంత కన్నీరు విడిచారో, 1,00,000 మంది ఎంత కన్నీరు విడిచారో, కోట్ల మంది ఎంత కన్నీరు విడిచారో, అంతటిని గుర్తు పెట్టుకోగలిగిన మహాజ్ఞాని మనం సేవించే దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకని నీ బుడ్డిలో దాచావు, నీ పుస్తకంలో రాసావంటే ఎంత పెద్ద పుస్తకం అది, ఎంత పెద్ద పుస్తకం అయి ఉంటుందని అట్లా అనుకోనక్కర్లా. దేవుని మనసే ఒక పుస్తకం, దేవుని జ్ఞానమే ఒక పుస్తకం. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, ఆ కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. అంతటి జ్ఞాని ఆయన.
నీ హృదయంలో తలంపులు, నిన్న మొన్న ధ్యానం చేసుకున్నాం మనం, మన హృదయంలో వ్యభిచార తలంపులైన పరిశుద్ధ తలంపులైన ప్రతిదాన్ని కూడా ఆయన గమనించగలిగిన మహాజ్ఞాని ఆయన. అంతేకాదు ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమంటారంటే, నా తల జలమయముగాను నా కన్నీటి ఊటగాను అని రాస్తారు. జలమయముగా ఊటగా అంటే ఏంటంటే, ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మన పాపములను అతిక్రమములు ఒప్పుకొని రక్షింపబడినప్పుడు మనలను క్షమించి రక్షించిన దేవుని ఎడల మనకున్న అవ్యాజమైన అపరిమితమైన అగాపే ప్రేమ బంధం ఎంతైతే ఉందో, అప్పటి ప్రేమను నేను రక్షించబడిన దినాల్లో పరిశుద్ధతలో వెళ్ళటానికి, సేవ చేయటానికి, పాటలు పాడటానికి, ప్రభుతో గడపటానికి ఆతృత పడిపోయేవాడిని. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. 5 ఏళ్ల క్రితం రక్షించబడిన వాళ్ళు, 3 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం రక్షించబడిన ప్రజలు ఉన్నారే, వారికి దేవునితో రక్షింపబడిన తొలిటి దినాల్లో ఉన్నటువంటి మహా అద్భుతమైన ఆ ప్రేమ బంధం ఎంత ప్రేమో, కొలవలేనంత ప్రేమ, వివరించలేనంత ప్రేమ ఉందే. ఆ ప్రేమ ఉన్నంత కాలము దేవుని సన్నిధిలో మన హృదయాలు కరుణతో, జాలితో, కటాక్షముతో నిండిపోయి సున్నితమైన ప్రతి విషయానికి స్పందించేటంత మెత్తని హృదయాలుగా ఉన్నాయి. కాలం గడుస్తూ ఉన్నప్పుడు అనేక లోక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వ్యవహారాలు మనలను కఠినమైన గుండెలు కలిగిన వాళ్ళుగా, బండ వంటి మొండి హృదయాలు కలిగిన వారిగా మార్చేశాయి. లోకం అలాగ మనలను మార్చేసింది. అందువల్ల మన గుండెలోంచి, మన హృదయంలోంచి పశ్చాత్తాపం కలిగి కన్నీటి ప్రార్థన రావటం కానీ, దుఃఖించి ప్రార్థించడం కానీ, అంగలార్పు ప్రార్థనలు కానీ, ఆక్రందనలు కానీ వస్తున్న జాడ కనపడట్లా. దైవజనులు ఎంత పురికొల్పినా, ఎంత ఉత్తేజపరిచినా, ఎంత బలపరిచినా కూడా విశ్వాసి హృదయంలోంచి కన్నీరు రావట్లా. అందుకనే ఇర్మీయా భక్తుడు ఎలా అన్నాడు? జలమయముగాను కన్నీటి ఊటగా మారాలి. అంటే మన హృదయాలు, మనము కోల్పోయిన ఆ మెత్తని హృదయాన్ని, ఉట్టినే ప్రతి సమస్యకు స్పందించే ఆ హృదయాన్ని తిరిగి మనం పొందుకోవటానికి ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర ప్రార్థన జీవితం కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనా జీవితాలు దూరమైనాయి, మోకాళ్ళ అనుభవాలు దూరమైనాయి, దేవుని మీద ఆధారపడే బతుకులు దూరమైపోయినాయి. అటువంటి వారు తిరిగి పునరుజ్జీవం పొందటానికి, తిరిగి ప్రార్థనాత్మలో పేతురు భక్తునికి అనుగ్రహించబడిన ఆ ఆధిక్యతను ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి వారు కూడా బంధించేటట్లుగా, వారు విప్పేటట్లుగా, వారి ప్రార్థనలకు దేవుడు పరలోకం నుంచి అనుమతిని అనుగ్రహించేటట్లుగా ప్రార్థించటం అనేది దాన్ని సంఘము నేర్చుకోవాలి, సంఘానికి మనం నేర్పాలి. యేసయ్య చేసినటువంటి ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన రిజల్ట్ ఓరియంటెడ్ ప్రేయర్. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రేయర్. నీ సత్యసంధత్వము అంతరిక్షమును తాకుచున్నది. ఆకాశం అంటే అర్థం ఏంటి తెలుసా? సత్యసంధత్వము. యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాము తండ్రి అని మనము మన విజ్ఞాపనలన్నిటినీ కూడా యేసయ్య అనే ఆ సంధింపబడిన బాణంతో మన మనవులన్నీ మోసుకొని ఎక్కడికి వెళ్తున్నాయి అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాయి, పరలోకమునకు వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళినవి మాత్రమే జవాబు పొందుకుంటాయి, అటువంటి ప్రార్థనలు మాత్రమే. అయితే సత్ప్రవర్తన లేక, యథార్థత లేక, దైవ చిత్తాన్ని పాటించకుండా, దైవ చిత్తాన్ని అనుసరించకుండా, పాటించకుండా ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వారి ప్రార్థనలు వారి ఎదలోనికి తిరిగి వచ్చేస్తాయట. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. శిష్యులకు యేసయ్య నేర్పిన ప్రార్థన ఉంది కదా, అటువంటి ప్రార్థన ఎవరు ఎప్పుడు నేర్పి ఉండరు, చేసి ఉండరు. ఆ ప్రార్థన ఒక సమాహారం, అన్ని విషయాలు కలిపి ఉన్నటువంటి మంచి ప్రార్థన, యేసయ్య నేర్పిన ప్రార్థన. అందుకనే ఈరోజు కూడా ఈ పరిచర్యలలో పరలోక ప్రార్థన ఖచ్చితంగా మనం చేస్తున్నాం. ఎందుకనంటే పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కని పరిపుష్టితో కూడిన సంపూర్ణమైన ప్రార్థన నేర్పారు. నేర్పి ఊరుకున్నారా? ఆయన మరలా తండ్రితో చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో
తదితరమైన స్థలాల్లో గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనలో, అయ్యో ఈ పాత్ర, ఈ శ్రమ, ఈ సిలువ శ్రమ, ఈ తండ్రి నాకు అప్పగించిన బలియాగాన్ని నేను చేయలేను, ఏమో చేయలేను అని శరీర సంబంధంగా కలగబోయేటటువంటి మానవులు అనుభవించవలసిన వేదనకు బదులుగా తాను అనుభవించబోయేటటువంటి ఆ శ్రమల పాత్రను చూచినప్పుడు ఇది నా దగ్గర నుంచి తొలగిపోతే బాగుండు అనుకొని, అయినా ప్రభు ఇది నీ చిత్తమే జరుగునుగాక అంటే దేవునిపై ఆధారపడటం అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన అందుకని ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సహవాసంలో డబ్బు ఉన్నా లేకపోయినా, వనరులు ఉన్నా లేకపోయినా, వందల వేల సంఖ్యలో విశ్వాసులు ఉన్నా లేకపోయినా, మనకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, వస్తువాహనాలు ఉన్నా లేకపోయినా, వస్త్రహీనతలో బతుకుతున్నా, కరువులో బతుకుతున్నా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సంఘము ఉజ్జీవింపబడేది, సంఘము దేవునిలో ఎదిగేది, సంఘము ఆత్మీయ గుణలక్షణాలతో యేసయ్య రాకడలు ఎదుర్కోవటానికి కావలసిన పరిశుద్ధ అలంకారాలతో సిద్ధపరచబడేది సమస్తము దేని ద్వారా తెలుసా? ప్రార్థన ద్వారానే. సమస్తము ప్రార్థన ద్వారానే. రాజబాబు గారు నాకు చాలా ఇష్టమైనటువంటి ఆత్మీయ గురువులు, తండ్రి సమానులు. ఆయన నిబంధన ధ్వని 1 2 3 4 ఇట్లాగా చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఒక అద్భుతమైన పాట రాశారు. రాజబాబు గారి పాటల పుస్తకంలో ఆ పాటను తీసుకొని 1-2 చరణాలు మనం పాడుకుందాం. రాజబాబు గారు, ప్రార్థించుచుంటివా విశ్వాసి, ప్రార్థన మరువకుమా పరదేశి. ఇప్పటికీ కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న సంఘాలుంటే సరిచేసుకోవాల్సిన పరిస్థితి. మనం కూడా నేర్చుకుందాం, మనం కూడా ఖచ్చితంగా అనుసరిద్దాం. అదేంటి తెలుసా? ప్రార్థనా బృందాలు ఉండాలి. ఖచ్చితంగా సంఘంలో ప్రార్థనా బృందాలు ఉండాల్సిందే. భారం కలిగిన వారు, బాధ్యతగా ఎంచేవారు ఏ విషయాల గురించి ప్రార్థించాలి అంటే, 1 2 ఎన్ని విషయాల్లోనే ప్రార్థించడానికి అంశాలు. పసిపిల్లల దగ్గర నుంచి చదువుకునే చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, కాలేజీ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, ఉద్యోగాలు చేసేవారు, వివాహాల కొరకు, అన్నింటి కొరకు మనం ప్రార్థన చేయటానికి 100 అంశాలు ఉన్నాయి. అదే సమయంలో గమనించాల్సింది ఏంటంటే, ఆత్మీయ ఎదుగుదల కొరకు చేసే ప్రార్థన, కుటుంబంలో జటిలమైన సమస్యల పరిష్కారానికై ప్రార్థన, దేవునితో సహవాసంలో సాన్నిహిత్యం కొరకు ప్రార్థన, ఇంకా సంఘములో లోకం ఉండకుండా పరిశుద్ధతలు కొనసాగడం కొరకు ప్రార్థన. ఇటువంటి అనేకమైన ప్రార్థనలను మనం కలిగి ఉండవలసిందే. ప్రార్థనే నీ పాప భార మెల్లదించెనే, పరుని దాస్య బంధములను త్రెంచివేసెనే, పరిశుద్ధుని చెంత చేర్చెనే, ప్రాణమునకు సేద తీర్చెనే. ప్రార్థనే పరదేశములో నిన్ను బతికించింది. పరదేశములు అంటే అన్య జనాంగము మధ్యలో ప్రార్థనే మనల్ని బతికించింది. ఎడారిలో దాహమిచ్చేది ప్రార్థన, నిన్ను నడిపించేది ప్రార్థన, చివరికి పరలోకానికి చేర్చేది ప్రార్థన. తర్వాత ప్రార్థన ఏంటంటే పరలోకపు ప్రేమ గీతం అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక ప్రేమ గీతం. తర్వాత ప్రార్థనలోనే స్తుతితో మొదలవ్వాలన్నాం కదా. ప్రార్థన ఎప్పుడైనా సరే దాన్ని ఏమంటే క్రీస్తు నామ సంకీర్తనం అన్నారు ఆయన. అంతేకాదు, ప్రార్థన అంటే ప్రభువునికి ఆహ్వానం. ప్రభువా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అంటే మేము మీ సన్నిధిని కోరుతున్నామని పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నాం. ప్రభువుని ప్రార్థనే తండ్రి సోపానం, తండ్రి దగ్గరికి చేరేటటువంటి ఒక మార్గం. ప్రార్థన పనివాని చేత ప్రేమ పతాకం, ఒక ప్రేమ జెండా అంట. దేవుని సేవ చేసేవాని చేతిలో ఒక జెండా ప్రార్థన. తర్వాత ప్రార్థన పరలోక రాజ్య విజయ శంఖారావం. నాకు ఇష్టమైన మాట, విజయ శంఖారావం. ఎక్కడుంటుంది ఈ దృశ్యం అంటే
యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధం మొదలయ్యేటప్పుడు శంఖం ఊతారు, యుద్ధం గెలిచిన తర్వాత కూడా శంఖం ఊతారు. అర్థం ఏంటి తెలుసా? ఇదిగో మేము గెలిచాము. విశ్వాసి గెలవటానికి ప్రార్థనే ముఖ్య ఆధారం. తర్వాత ఆయన ఒక ధైర్యం చేసి రాసిన మాట ఏంటంటే, ప్రార్థనే విప్లవ పాఠం. ఏమిటా విప్లవ పాఠం అంటే, ప్రేమ విప్లవ పాఠం. తుపాకీలతో కాల్చే ప్రేమ విప్లవం కాదు, అది ప్రేమ విప్లవ పాఠం. ప్రార్థనే పోరాట నియమం. పోరాడేది ప్రార్థనతోనే పోరాడాలి. ప్రార్థన పరలోకపు నిధిని తెరిచే తాళం. ప్రభువు నుంచి మనం పొందే సూత్రం. ప్రార్థన క్షేమ మందిరం. దేవుని మందిరంలో ప్రార్థనలు ఉంటాయి. ప్రార్థన ప్రేమ ప్రాకారం. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది, అక్కడ మనకు క్షేమం ఉంటుంది, అక్కడ ధైర్యం ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి కదండి. ప్రార్థన కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించే గుంపు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలను దేవుడు అనుమతించి ఎస్ అని అంగీకరించటం కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేద్దాం తలలు వంచి. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, ఈరోజు ప్రార్థన అనే దాని గురించి మేము ప్రార్థించాలని, సంఘములో ప్రార్థించే యోధులు లేవాలని మేము కోరుకుంటూ, ప్రార్థనలకు మాకు మార్గదర్శకం ఆదర్శం మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారేనని, ఆది అపోస్తలులు తదితర వారు మాకు మార్గదర్శకంగా ఉన్నారని, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దైవజనులు మాకు మాదిరిగా ఉన్నారని, మేము వారందరినీ ఆ మాదిరిగా ఎంచుకొని, పేతురుభక్తునికి ఇచ్చిన ఆధిక్యతను మేము కూడా ఆధిక్యతగా ఎంచుకొని ప్రార్థించి ప్రార్థన వీరులుగా నిలబడినట్లు కృప చూపించమని, తదుపరి ఈ ఆలోచన ద్వారా సంఘములో అనేక అంశాల కొరకు ప్రార్థించడానికి మేము ముందుకు వెళుతూ ఉండగా మీరే సాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.